Hi guys, welcome back to my channel Honey Telugu Audio Stories. CEO Romance ఎపిసోడ్ నెంబర్ 20. ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్టోరీ ఎలా ఉందో చిన్న కామెంట్ అయినా సరే పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. జై పోలీసులకు ఫోన్ చేయగానే అతిథి థ్యాంక్స్ జై అని కృతజ్ఞతగా చెప్పింది. జై కాస్త షై ఫీల్ అవుతూ చిన్నగా తల ఊపాడు. అప్పటి వరకు అతిథిని పెద్దగా పట్టించుకోలేని జై అతిథి చలికి వణకడం చూసి నీ కోట్ ఎక్కడుంది అని అడిగాడు. నేను తెచ్చుకోలేదు జై అని చేతులతో రబ్ చేసుకుంటూ వణుకుతూనే చెప్తోంది అతిథి. జై ముఖం సడన్గా ఎర్రగా మారింది. ఇంత చలి పెట్టుకొని కనీసం ఫుల్గా ఉండే డ్రెస్ కూడా వేసుకోకుండా స్కర్ట్తో వచ్చావు. ఇలా ఉంటే ఎవరైనా ఎందుకు బలవంతం చేయకుండా ఉంటారు? కోపంగా అన్నాడు. జై ఇలా అడుగుతాడని ముందే ఊహించింది అతిథి. అది కాదు జై అని ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తుండగా జై మాట్లాడుతూ అయినా చలిలో ఈ స్కర్ట్ ఏంటి? నిజం చెప్పు, నేను ఇక్కడికి వచ్చాను అని తెలుసుకొని నువ్వు ఇలా రెడీ అయ్యి వచ్చావు కదా అని అంటాడు. అతిథి అవాక్ అయిపోయి అలాంటిదేమీ లేదు జై అని బదిలిచ్చింది. ఇప్పటికే అతిథి తనను ప్రేమిస్తుందని జై అనుకుంటున్నాడు. అందుకే తన కోసం రూపురేఖలను మార్చుకొని స్టైలిష్గా తయారయ్యి ఇన్ని నెలల తర్వాత మళ్ళీ తన కళ్ళ ముందుకి వచ్చిందని జై ఇన్నో ఫీలింగ్. నీ తెలివితేటల్లో నాకు తెలియదు అనుకుంటున్నావా? పద్మ చెప్పిందా నేను ఇక్కడున్నానని, లేదా స్టీఫెన్ చెప్పాడా అని అడుగుతాడు జై. అతిథికి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా తలదించుకుంది. వెంటనే టాపిక్ని చేంజ్ చేయకపోతే ఎక్కడి వరకు వెళ్తుందో అని భయం వేసి వెంటనే తలెత్తి కంగారుగా మనం ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపోదామా? ఇది మెన్స్ వాష్రూమ్ కదా, ఎవరైనా చూస్తే బాగుండదు అని అతిథి అంటోంది. జై నవ్వుతూ ఇప్పుడు గుర్తొచ్చిందా ఇది మెన్స్ వాష్రూమ్ అని, వెళ్దాం పదా అన్నట్లు ముందుకి కదిలాడు. అతిథి జైకి ఎడం వైపు నడుస్తూ మళ్ళీ ఎవరైనా వస్తారేమో అన్న భయంతో జై హ్యాండ్ పట్టుకుంది. ఆ సమయంలో అతిథి చెయ్య వనకడం గమనించిన జై వెంటనే ఆగిపోయి అతిథి వైపు చూశాడు. జై ఏమైంది, ఎందుకు ఆగిపోయారు అని అడిగింది అతిథి. ఆ మాటలు కూడా తడబడుతున్నాయి. జై ఏం మాట్లాడకుండా తన కోట్ తీసి అతిథి షోల్డర్ చుట్టూ కప్పుతూ నెక్స్ట్ టైం నన్ను పడేయాలి అనుకుంటే మంచి డ్రెస్ వేసుకో, ఇలా చలిలో ఇబ్బంది పడకు అని చిలిపిగా నవ్వుతాడు. ఆ కోట్ వేసుకోగానే అతిథికి చాలా వెచ్చగా అనిపించింది. జై మాటలకు తిరిగి సమాధానం ఇవ్వాలి అని ఉన్న ప్రస్తుతం తన ఉన్న పరిస్థితుల్లో ఎలాగోలా బయటపడితే చాలు అని అనుకుంటోంది అతిథి. అందుకే జస్ట్ తల ఊపుతూ జైతో పాటు ముందుకి కదిలింది అతిథి. జై హ్యాండ్సమ్ పర్సనాలిటీకి ఎంతోమంది అమ్మాయిలు గతంలో అతనిపై మోజుపడ్డారు. వాళ్ళ అందాలతో వయ్యారాలతో జైని పరవశం చేసుకోవాలి అని కూడా చూశారు. జై మాత్రం ఎవరికీ లొంగలేదు. అతిథిని చూస్తుంటే వాళ్ళందరికంటే అతిథి జైకి చాలా డిఫరెంట్గా కనిపిస్తోంది. అతిథి అందం ముందు వాళ్ళందరూ జుజుబీ అన్న ఫీలింగ్ జైలో కలుగుతోంది. అలా ఇద్దరు నడుచుకుంటూ వస్తుండగా ఎదురుగా స్టీఫెన్ వచ్చి జై బాబు మీరు ఇక్కడ ఉన్నారా? సడన్గా కనిపించకపోయేసరికి ఎక్కడ ఉన్నారా అని వెతుకుతున్నాను అంటూ వీళ్ళ దగ్గరికి రాగానే జే పక్కనే ఉన్న అతిథిని తీక్షణంగా గమనించి ఆశ్చర్యమైన ఫేస్తో నువ్వు అని మెల్లగా గుర్తుపట్టినట్లు అడిగాడు స్టీఫెన్. అతిథి హార్ట్ఫుల్ స్మైల్తో హలో స్టీఫెన్ అంకుల్, నేను అతిథిని, గుర్తుపట్టారా అని అంటోంది. అమ్మ అతిథి నువ్వేనా అంటూ స్టీఫెన్ ఆశ్చర్యపోతూ నిజంగా నిన్ను అసలు గుర్తుపట్టలేకపోయాను తల్లి, ఎంత అందంగా ఉన్నావు, నిజంగా నా కళ్ళుని నేను నమ్మలేకపోతున్నాను, మన అతిథినా అని అనిపించింది ఒక్క క్షణం పాటు అని మనస్ఫూర్తిగా చెప్పాడు స్టీఫెన్. అతిథి కూడా స్మైల్ ఇస్తూ జై వైపు చూసి ఇది పలకరించడం అంటే, డబ్బున్నోళ్ళకే లేని వాళ్ళకి చాలా తేడా ఉంటుంది, ఊరికే అనలేదు అని మనసులో అనుకుంది. సరే పదండి, ఇంకాసేపట్లో ఇక్కడికి పోలీసులు వస్తారు, అంతవరకు ఇక్కడ ఉండాలని నాకు లేదు అని చెప్పాడు జై. జై అలా అనేసరికి పోలీసులు ఎందుకు వస్తున్నారబ్బా అని స్టీఫెన్ కన్ఫ్యూజ్ అయ్యాడు. అదే విషయాన్ని అడుగుదామని అనుకునేలోపు అతిథి ఫోన్ రింగ్ అవుతుంది.
అతిథి ఫోన్ చూసి లిఫ్ట్ చేయగానే శుభ కాల్ చేస్తుంది. కంగారులో కాల్ లిఫ్ట్ చేసి హలో శుభ ఎక్కడున్నావు అని అడిగింది అతిథి. అతిథి ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది, నేను రావడం లేట్ అవుతుంది. దివ్యకి చెప్పాను, తను అక్కడే దగ్గరలో ఉన్న పబ్లో వర్క్ చేస్తుంది, తను వస్తుంది నీ దగ్గరికి అని చెప్తోంది శుభ. అదే సమయానికి దివ్య కూడా కాల్ చేస్తుంది. వెంటనే అతిథి కాల్ చెక్ చేసుకుని సరే శుభ, దివ్య దివ్య నుండి కాల్ వస్తుంది, నేను మళ్ళీ చేస్తాను అని దివ్య కాల్ లిఫ్ట్ చేసింది. హలో అతిథి, నేను ఎంట్రన్స్ బయట ఉన్నాను, లోపలికి ఎలా రావాలో తెలియడం లేదు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారు అని డౌట్గా అడుగుతోంది దివ్య. అతిథి కంగారుతో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి రావద్దు, నేను ఇంకాసేపట్లో బయటికి వచ్చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి జై మై ఫ్రెండ్ కేమ్ హియర్ టు పికప్ మీ అని చెప్తోంది. స్టీఫెన్ మధ్యలో ఇన్వాల్వ్ అవుతూ ఏంటమ్మా బాయ్ ఫ్రెండా అని నవ్వుతూ అంటాడు. అయ్యా అంకుల్, నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు, తను అమ్మాయి అని చెప్తోంది అతిథి. సరే బయటికి వెళ్దాం పదండి అని జై అనడంతో అందరూ బయటికి వచ్చేశారు. పక్కనే ఉన్న కుక్క అతిథి వైపు చూసి మూనుగుతూ ప్రేమను కురిపిస్తోంది. దాన్ని గమనించిన అతిథి కుక్క తలపై చేత్తో నిమురుతూ ప్రేమను చూపిస్తోంది. ఇంకాసేపట్లో మెయిన్ ఎంట్రన్స్కి చేరుతారు. అనగా లింగ తన తలకి కారుతున్న రక్తం కర్చీఫ్తో అడ్డం పెట్టుకొని ఇంకొక చేతితో అతిథి వైపు చూపిస్తూ దీన్ని పట్టుకొండ్రా, ఇదే నా మీద అటాక్ చేసింది, దీన్ని వదలకండి అని కోపంగా సెక్యూరిటీతో చెప్తాడు. అక్కడున్న సెక్యూరిటీలు జే స్టీఫెన్ అతిథులను చుట్టుముట్టేశారు. అతిథి భయంతో జై వెనక్కి వెళ్ళగా జై వాళ్ళ వైపు సీరియస్గా పిడికిలి బిగిస్తూ చూస్తున్నాడు. ఎవడ్రా నువ్వు, దాన్ని వెనకేసుకొస్తున్నావు, దాన్ని గనుక వదలలేదు అంటే విజయవాడలో పారేది కృష్ణానది కాదు, నేనెత్తురు అని భయపడతాడు లింగ. జై కళ్ళు ఎగరేస్తూ కోపంతో లింగ వైపు చూస్తూ ఆహా ఏమన్నావు, నన్ను చంపేస్తావా అని హెచ్చరిస్తూ అడిగాడు. అవునరా, అడ్డంగా నరికేస్తా, ఏం పీకుతావు అని తన చూపుడు వేలును జై వైపు చూపిస్తూ కోపంగా అన్నాడు లింగ. అది చూసిన సెక్యూరిటీ టీం మేనేజర్కి వెన్నులో వణుకు పుట్టింది. ఏం జరుగుతుందో అని భయపడుతూ పరిగెత్తుకు వెళ్ళి లింగా దగ్గరికి వెళ్ళి చెవి దగ్గర ఫేస్ పెట్టి లింగా సార్ కూల్, అతను ఎవరో తెలియకుండా నోరు జరకండి అని చెప్పే ప్రయత్నం చేశాడు. మూసుకో, వాడెవడైతే నాకేంటి, అది నాకు కావాలి అంతే అని లింగా చెప్తుండగానే జై లింగా వెళ్ళిని పట్టుకొని విడిచేసి పక్కకు తోసేశాడు. ఒక్కసారిగా ఆ నొప్పిని భరించలేక లింగా గట్టిగా అరిచాడు. నా వైపు ఎవడికి వేలెత్తి చూపించే ధైర్యం లేదు, అలా చూపించిన వాడికి ఊరికే వదిలిపెట్టడం నా హిస్టరీలోనే లేదు. ఏంటి, నన్నే చంపుతావా, నేను కూడా పుట్టి పెరిగింది ఇదే విజయవాడలో, ఎవరి రక్తం పారుతుందో చూద్దామా అని లింగాపై ఉగ్ర రూపంతో గర్జించాడు జై. ఇప్పటి వరకు ఎవరు లింగాపై చేయెత్తే డేర్ చేయలేదు. అలాంటిది ఒకే ఒక్క రోజు ఒక్క అమ్మాయితో తన్నులు తినడం, అమ్మాయికి సపోర్ట్గా నిలబడ్డ వ్యక్తి డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడంతో అక్కడున్న సెక్యూరిటీ మొత్తం షాక్లో ఉండిపోయారు. లింగా సెక్యూరిటీ గార్డ్స్ని పిలుస్తూ ఏంట్రా అలా దిక్కులు చూస్తున్నారు, ఏదో ఒకటి చేయండి, వీడిని ఈడ్చి పడేయండి పక్కకి అని ఆర్డర్ వేశాడు. అప్పటికే వాళ్ళ టీం హెడ్ భయంతో వెనక్కి తగ్గడంతో గార్డ్స్ ఎవరు జైపై చేయేసే ధైర్యం చేయలేకపోయారు. అయితే లింగాకు ఫేవర్గా ఉన్న ఒక వ్యక్తి మాత్రం రే అంటూ పరిగెత్తుకు వచ్చి జైని కొట్టబోయాడు. జై కూల్గా వెనక్కి తిరిగి వాడికి ఒక పంచ్ ఇచ్చాడు. అంతే, వాడి నోట్ల నుండి మాట కూడా రాలేదు. అలాగే నొప్పికి మూనుగుతూ కింద పడిపోయాడు. లింగా భయపెడుతూ నేనెవరో తెలుసా, బెజవాడ పోలీస్ కమిషనర్ నా ఫ్రెండ్, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ జైకి వార్నింగ్ ఇచ్చాడు. అదే సమయానికి పోలీస్ బ్యాటలియన్ రిసార్ట్లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ ఏదో జరగకూడని కార్యకలాపాలు జరుగుతున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, దయచేసి అందరూ కోఆపరేట్ చేస్తే మంచిది అని ఎస్పీ మాధవన్ వార్నింగ్ చేస్తూ చెప్పాడు. ఏమయ్యా ఎస్పీ, నన్ను కాపాడు అని జైని చూస్తూ భయంతో అంటూనే ఈ లోఫర్స్ నా ప్లేస్కి వచ్చి నన్ను బెదిరిస్తున్నారు, నా వేలు కూడా విరిచేశాడు, వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయి అని కోపంతో ఊగిపోతున్నాడు లింగ. ఎస్పీ మాధవన్ లింగ వైపు చిరాగ్గా మొహం పెట్టి వీడెప్పుడు ఇంతనా, పరిస్థితి ఏంటో తెలియకుండానే వాగుతాడా మనసులో తిప్పుకున్నాడు. చూడు లింగ,
ఎవరి మీదైనా నోరు జారేటప్పుడు ముందు అతను ఎవరో తెలుసుకో, లేదంటే నువ్వే బాధపడతావు. అతడెవరు తెలుసా? మిలిటరీలో పాక్ ఉగ్రవాదులకు చెమటలు పట్టించే కమాండో ప్రకాష్ గారి కొడుకు. జయదేవ్ గ్రూప్స్కి ఏకైక వారసుడు మిస్టర్ జయదేవ్. ఇక్కడికి ఎందుకు వచ్చాము తెలుసా? నీ రిసార్ట్లో ఏదో తప్పు జరుగుతోంది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే చెక్ చేయడానికి వచ్చాను, లింగాతో చెప్పాడు ఎస్పీ మాధవన్. ఇంకొక్కసారిగా షాక్ అయిపోయాడు. ఎస్పీనే భయపడుతున్నాడు అంటే వీడికి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందా అని జేని చూస్తూ వణికిపోతూ, అయినా అతిథికి జే ఎలా తెలుసు అని అనుకుంటూ, ఈ చిక్కుల్ని ఆ మందాకిని వల్లే వచ్చాయి అని మనసులో తిట్టుకున్నాడు లింగ. పోలీసులు పబ్లోకి చెక్ చేస్తాకి వెళ్ళారు. రిసార్ట్లో తను చేసిన పనితో పాటు ఇంకా చాలా విషయాలు పోలీసులు కనిపెడతారని కంగారుగా ఎస్పీ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఏం చేద్దామంటారు అని భయపడుతూ అడిగాడు లింగ. ఇప్పుడు నేనేం చేయలేను, ఆయన గురించి తెలియక అనవసరంగా గెలుపుకున్నావు, ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలిపెట్టడు అని ఎస్పీ చెప్పాడు. చుట్టూ ఉన్న సెక్యూరిటీతో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఎక్కడికెక్కడ కదలకుండా జయని చూస్తూ నిల్చుండిపోయారు. ఇప్పుడు ఈ సమస్య నుండి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తూ మెల్లిగా జయ దగ్గరికి వెళ్ళి తనని వదిలేయమని ప్రాధేయపడుతున్నాడు లింగ. జయ మాత్రం అసలు పట్టించుకోలేనట్లు నడుస్తున్నాడు. పక్కనే ఉన్న అతిథి మనసులో, ఈరోజు జయ లేకుంటే నా పరిస్థితి ఏంటి, వీడి కామానికి నేను బలైపోయి ఉండేదాన్ని కదా అని ఆలోచిస్తుంది. అలా నడుచుకుంటూ రిసార్ట్ ఎంట్రన్స్ బయటికి వచ్చేశారు. అప్పటికే వర్షం ఆగిపోవడంతో అతిథి జయ వైపు చూస్తూ తనకి ఇచ్చిన కోట్ తిరిగి ఇచ్చే ప్రయత్నం చేస్తుండగా, జై వద్దు అన్నట్లు చేయి అడ్డం పెట్టి, నా గురించి నువ్వేమనుకుంటున్నావు, నీ మీద ఇష్టంతో ఇదంతా చేశానన్నా, నీ ప్లేస్లో ఏ అమ్మాయినా ఇలాగే హెల్ప్ చేసేవాడిని అని అన్నాడు జై. అదేం లేదు జై, వర్షం తగ్గింది కదా, పెద్దగా చలి కూడా లేదు, అందుకే అని వివరించే ప్రయత్నం చేసింది. అతిథి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా జాకెట్ని తీసుకోవడానికి తిరస్కరించాడు జై. అప్పుడే దివ్య చీకట్లో నుండి స్ట్రీట్ లైట్ వెలుగులో నడుస్తూ, అతిథి నీకేం కాలేదు కదా అంటూ అతిథి దగ్గరికి వచ్చింది. తను కూడా డైరెక్ట్గా పబ్ నుండి రావడంతో బ్లూ జీన్స్ అండ్ బేస్బాల్ జాకెట్ ధరించి పోనీ పోనీ స్టైల్ పోనీటైల్ హెయిర్ స్టైల్తో చాలా అందంగా కనిపించింది. దివ్యని చూసిన స్టీఫెన్ జైకి మాత్రమే వినిపించేలా లో వాయిస్తో, బాబు, అతిథి మాత్రమే కాదు, తన ఫ్రెండ్స్ కూడా అందంగా ఉన్నారు కదా అని నవ్వుతూ అన్నాడు. జై అది విని చిన్న స్మైల్ ఇస్తాడు. ఐఎమ్ ఆల్రైట్ దివ్య అని కూల్గా సమాధానం ఇచ్చింది అతిథి. అయినా ఇంత వానలో కనీసం గొడుగైనా తెచ్చుకోకుండా ఎలా వచ్చావు అని అడిగింది దివ్య. టెన్షన్లో పెద్దగా పట్టించుకోలేదు, మర్చిపోయాను అని అతిథి చెప్తుండగా దివ్య అతిథి పక్కనే నిలబడి ఉన్న జై స్టీఫెన్ల వైపు ఒక లుక్ ఇస్తుంది. ఎవరి వాళ్ళు అన్నట్లు సైగ చేస్తోంది అతిథిని అడుగుతోంది దివ్య. స్టీఫెన్ కాస్త ముందుకి వచ్చి నవ్వుతూ, అయ్యో అమ్మా, నువ్వేం భయపడకు, మేము అతిథికి బాగా కావాల్సిన వాళ్ళం, ఇక్కడ అనుకోకుండా కలిసాము అంతే అని చెప్తాడు. అతిథి కూడా స్మైల్ ఇవ్వడంతో దివ్య కూలైంది. ఓకే గాయస్, మీరు అనుకున్నట్టు ఈరోజు మార్నింగ్ 7 minutes ఇచ్చాను కదా, ఇప్పుడు 14 minutes మీకు సరిపోతుందని అనుకుంటున్నాను. ఇంకా వీళ్ళిద్దరూ ఫ్యూచర్లో ఎలా ముందుకు వెళ్తారో అనేది తెలుసుకుందాం. ఇంకొక ఎపిసోడ్ రేపు ఇస్తాను, మినిమం 20 minutes ఉండేలా చూస్తాను. మళ్ళీ సాటర్డే సండే ఇవ్వలేను, సారీ గాయస్, బాయ్ బాయ్.